వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రతి ఏటా తొలి తెలుగు పండుగ వినాయక చవితి. వినాయక చవితి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన గణేష్ పూజా విధానంతో కూడిన వినాయక వ్రత కల్పం 2025 పుస్తకావిష్కరణ అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఉదయం తిరుపతి కపిలి తీర్థం సమీపం దివ్యరామం ప్రాంగణంలో చిన్నారులచే చిట్టి పొట్టి మట్టి గణేశులను తయారు చేసే శిక్షణ కార్యక్రమంలో వినాయక వ్రతకల్పం పుస్తకాన్ని మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ రవి, మానవత కోర్ చైర్మన్ రాళ్లపల్లి మాధవనాయుడు, మానవత విద్యా కమిటీ కార్యదర్శి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పానపాకం వేణుగోపాల్, ల్యాండ్ లార్డ్, ప్రముఖ వ్యాపారవేత్త కిలారి రూపేందర్ నాయుడు, కార్యనిర్వాహకులు సోమ రవికుమార్, శివాజీ, శ్రీధర్, జయంత్, హేమంత్, పొన్నాల రవికుమార్, సారిక, స్వాతి, సుందర రవికుమార్, రాజు తదితరులు పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు, పర్యావరణ సమతుల్యతకు మట్టి వినాయకులను పూజించాలని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మలను పూర్తి స్థాయిలో నిషేధించాలని అన్నారు. అప్పటికప్పుడు చిట్టి చేతులతో మట్టి బొమ్మలను తయారు చేసి పూజలు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. భవిష్యత్ తరాల బాగు కోసం మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలన్నారు. వినాయక వ్రతకల్పం పుస్తకంలో మట్టి వినాయకులను ఎందుకు పూజించాలి, గణపతిని ఆకులతో ఎందుకు పూజిస్తారు, 21 రకాల పత్రితో గణపతిని ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి, మట్టికి మనిషికి ఉన్న సంబంధం గురించి పూజా విధానాన్ని సవివరంగా అందించిన సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ను అభినందించారు. అనంతరం పుస్తకాలను అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన తర్వాత మట్టి విగ్రహాలు అనేటువంటి ప్రతి ఇంట్లో లేకుండా పోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క నష్టాలు అనేటువంటి సార్ చెప్పడం జరిగింది. దానివల్ల ఎన్నో హానికరమైనటువంటి విష పదార్థాలు నదిలో నీటిలో కలిసిపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి జలచరాలు అనేటువంటి చనిపోతున్నాయి. దీన్ని మనకు హానికరం కూడా. ఈ హానికరమైనటువంటి ఈ పదార్థాలు విష పదార్థాలు అనేటువంటి శరీరంలోకి వెళ్ళిన తర్వాత అనేక రకాలైనటువంటి అనారోగ్య కారణాలు అనేటువంటివి మనకు ఏర్పడుతున్నాయి. దీన్ని ఇప్పటి నుంచి మనకు ఆ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది వచ్చినట్లయితే మట్టి అనేటువంటిది మనకు ప్రకృతి ఏ విధంగా మనం ప్రకృతి భగవంతుడు అనేటువంటి ప్రకృతి అంటే భగవంతుడు ప్రకృతి మనకి ఏమిచ్చిందో ఆ ప్రకృతికి మనం తిరిగి అదే ఇవ్వాలి. దానికి వ్యతిరేకంగా ఇస్తే జరిగేటువంటి అనర్థాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ అని ప్రతి చోట, హైదరాబాద్లో చూడండి క్లౌడ్ బర్స్ట్, ఉత్తరాఖండ్లో చూడండి క్లౌడ్ బర్స్ట్, అమెరికాలో చూడండి క్లౌడ్ బర్స్ట్. ఏం జరుగుతూ ఉంది? వినాశనం జరుగుతూ ఉంది. అంటే ఏమి? ఈ ప్రకృతిని మనం కానీ డిస్టర్బ్ చేస్తే దానివల్ల జరిగేటువంటి పరిణామాలు అనేటువంటి విపరీతంగా ఉంటాయి. ఎంత విపరీతం దాన్ని తట్టుకోవడానికి వాళ్ళకి ఇప్పటి నుంచే మనం ఆ విధమైనటువంటి మైండ్ సెట్తో ప్రకృతికి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ప్రకృతి మనకి ఇస్తా ఉంది, ఆ ప్రకృతిని అలానే బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పోయినట్లయితే ఈ జనరేషన్ మంచి గాలి పీల్చుకోగలరు, మంచి నీటిని తీసుకోగలరు, మంచి మట్టిని తీసుకోగలరు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మన జనరేషన్స్ ఇప్పుడు మేము అనుభవించిన కొంతమంది 70% హ్యాపీ. ఈ తర్వాత వచ్చేటువంటి వాడికి మంచి నీళ్ళు అనేటువంటి దొరుకుతుందా లేదా అని తెలీదు. అదేవిధంగా మంచి మట్టి దొరుకుతుందా లేదు, మనం పండించడానికి మంచి మట్టి కూడా దొరకదు, మంచి గాలి కూడా దొరకదు. ఆ గాలి తీసుకోవాలంటే పోయేసి పోయేటి దానికి కూడా డబ్బులు ఇచ్చి మనం గాలి పీల్చుకొని వెళ్ళాల్సి వస్తుంది. డబ్బులు ఇచ్చి గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కారణాలు ప్రకృతిని మనం డిస్టర్బ్ చేస్తున్నాము. సులభంగా చెట్లు కొడుతున్నాం. ఆ చెట్లు చేసి ఇచ్చేటువంటి ఫలితాలను మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆడకుండా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ విత్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మీరు యాప్ని స్కాన్ చేస్తే ఎకోమిత్రం అనే యాప్ వస్తుంది. దాంట్లో మీరు వాటర్ని ఎలా సేవ్ చేయాలి, సో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్ని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు టైం వేస్ట్ చేయకుండా ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఎకోమిత్రం యాప్ని లాంచ్ చేశారు. దాంట్లో గేమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో దాన్ని లాంచ్ చేయమని సార్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. శివాజీ లాంచ్ చేశారు దీన్ని. శివాజీ లాంచ్ సార్ శ్రీకాంత్ నేను నా పేరు సుకుమార్ రాజు, నేను సీనియర్ జర్నలిస్టు. ప్రతి సంవత్సరం నేను వినాయక వ్రతకల్పం బుక్ను ప్రింట్ చేసి ఉచితంగా తిరుపతిలో అందరూ కూడా పంపిణీ చేస్తూ ఉంటాను. ఇందులో భాగంగా ఈ ఏడాది ఈ పుస్తకాలు ప్రింట్ చేశాము. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కోసం మన రెవెన్యూ ఆఫీసర్ రవి సార్ గారిని, అలాగే మానవత
వినాయక చవితి పండుగలు తీసుకొని వస్తుందని, ఉగాది ఊడ్చుకుపోతుంది అని. అంటే ఉగాది తర్వాత పండుగలు ఏమీ రావు, వినాయక చవితి తర్వాత వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. మనం వినాయక చవితి ప్రారంభమైన తర్వాత వెంటనే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పడే పండుగలన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి. మనమంతా కూడా మన హిందూ భావాన్ని చూసుకుంటే ఆ పండుగలు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి మేము చిన్నప్పుడు కూడా ఈ రకంగా స్కూల్లో చదువుకునేటప్పుడు మట్టితో బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మ ముందర పుస్తకాలన్నీ పెట్టి ఆ పుస్తకాలకి పసుపు కుంకుమ రాసి భక్తి శ్రద్ధలతో మనం పూజలు చేసుకునేసి ఆ రోజంతా కూడా మళ్ళీ నిమజ్జనం చేసేవాళ్ళం ఎక్కడ దగ్గర ఉన్నటువంటి చెరువుల్లో. కానీ రాను రాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ఎక్కువగా తయారు చేసి అంటే చూడడానికి చక్కగా ఉంటాయి కానీ వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మనకు వినాయకుడు బొమ్మ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఎన్నుగా చేసేవాళ్ళు ఆకర్షిస్తూ కొంచెం ఊరికి అట్లా ముద్ద చేసి పెట్టి గరిక కోసం పెట్టేస్తారు. అదే వినాయకుడు రూపురేఖలు అవసరం లేదు కానీ మనం రూపం లేదు వినాయకుడు. కాబట్టి మనం తయారు చేసినప్పుడు ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. మొల్లపడ హై స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు మేము ఇంటి దగ్గర కూడా చిన్న పందులు చిన్న పుల్లలతో పందులు వేసి అక్కడికక్కడికి తీసుకున్నటువంటి ఆకులు అలుపులతో ఆ పందులను అలంకరించి ఆ పంది కింద చిన్న బొమ్మలు తయారు చేసి మట్టితో ఊరికే మనకు రూపం లేకుండానే తయారు చేసి దానికి పసుపు కుంకుమ మాత్రమే పెట్టి పూజ చేసుకునేవాళ్ళం భక్తి శ్రద్ధలతో. ఆ రకంగా ఇక్కడ టౌన్లో దాదాపు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసినటువంటి విగ్రహాల్లో వాడడం వల్ల అది పర్యావరణానికి చాలా ముప్పు కలిగిస్తుంది. ఈ విషయం మనం ఇప్పటి నుంచి కూడా ఈ కాల్సినటువంటి ఆలోచన ఉంది కాబట్టి అందులో భాగంగా మనకు రవి సార్ చాలా చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాకు చాలా పని సారు సార్ చేతి కూడా ఈ బుక్ రిలీజ్ చేస్తాము. అయిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కలిగిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వినాయకుడిని మనం చేసేటువంటి మళ్ళీ మట్టితో కలిసిపోతుంది కాబట్టి మన చెరువులో మట్టి కలిసిపోతుంది. అలా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్ వినాయకుడిని కానీ మనం చేసినప్పుడు అది భూమిలో కరగదు. దానివల్ల మనకి జలచరాలు చనిపోతాయి, అవి తినేటువంటి జంతువులు చనిపోతాయి, పక్షులు చనిపోతాయి. వాటన్నిటిని మనం రక్షించాలంటే మనం ఏం చేయాలి? మట్టి వినాయకుడిని మాత్రమే మనం చేసుకొని మనం ఎన్విరాన్మెంట్ని కాపాడాలి. ప్రకృతి మనం కాపాడితే అది మనం కాపాడాలి. ఎక్కువ వస్తుందని చెక్ చేసుకోవాలి. ఫోటోలో తీసుకోండి. నువ్వు తీసుకొని వైరల్